హలో అండి. వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్‌ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్‌లోకి వచ్చేస్తే, దేశంలో ఎన్నికల్లో పోటీ చేయని పార్టీపై ఈసీ కొరడా. ఎలక్షన్ కమిషన్ కొరడా జలిపించింది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీగా నమోదై ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జలిపించింది. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని 345 రాజకీయ పార్టీలను గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. 2025 మార్చి నాటికి సుమారు 2800కు పైగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్నాయి. ఒక పార్టీ గుర్తింపు రావాలి అంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలి. అలా కాని పార్టీలను నమోదిత గుర్తింపు లేని పార్టీలుగా పరిగణిస్తారు. ముందుగా వీటికి ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు షోకాజు నోటీసులు జారీ చేసి వాదన వినిపించే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. భారతదేశం బహుళ పార్టీ వ్యవస్థను కలిగి ఉంది. అయితే ప్రజాస్వామ్య ఎన్నికలను సజావుగా మరియు నిష్పక్షంగా నిర్వహించడానికి భారత రాజ్యాంగం ద్వారా స్వయం ప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇస్తుంది. ఈ గుర్తింపు ప్రక్రియ 1968 చట్టం ప్రకారం పార్టీలకు గుర్తింపు మరియు చిహ్నాలను కేటాయిస్తుంది. పార్టీ గుర్తింపు ప్రక్రియ దశ, పార్టీ నమోదు దశ. ఏదైనా రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవడానికి ఒక పార్టీ స్థాపన జరిగిన 30 రోజులలోపు ఈసీఐకి దరఖాస్తు చేసుకోవాలి. పార్టీ యొక్క పేరు, అధ్యక్షుని పేరు, చిరునామా, అదేవిధంగా పార్టీ రాజ్యాంగం నిబంధనలు మరియు లక్ష్యాలను దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. కనీసం 100 మంది సభ్యులు ఉండాలి. వారిలో ఎవరు ఇతర పార్టీలో సభ్యులుగా ఉండకూడదు. పార్టీ రాజ్యాంగం భారత రాజ్యాంగానికి మరియు ప్రజాస్వామ్య లౌకిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఈసీఐ ఈ దరఖాస్తును పరిశీలించి పబ్లిక్ నోటీసులను జారీ చేసి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని కోరుతుంది. అన్ని నిబంధనలు పాటించినట్లయితే ఈసీఐ పార్టీని రిజిస్టర్ చేసి పార్టీగా నమోదు చేస్తుంది. గుర్తింపు హోదా ఎలా ఇస్తుంది అంటే, నమోదైన తర్వాత ఒక పార్టీకి గుర్తింపు హోదా లభించాలంటే నిర్దిష్ట ఎన్నికల ఫలితాలను సాధించాలి. ఈ గుర్తింపును రాష్ట్ర పార్టీ లేదా జాతీయ పార్టీగా ఇస్తారు. ఈ గుర్తింపు పొందిన పార్టీలకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అవి ఒక నిర్దిష్ట ఎన్నికల గుర్తు కేటాయించడం, ప్రచారం కోసం ప్రభుత్వ టెలివిజన్ మరియు రేడియోలోని ఉచిత ప్రసారం సమయం, ఓటర్ల జాబితాలను ఉచితంగా పొందడం, సాధారణ ఎన్నికల్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లను, ఉప ఎన్నికల్లో 20 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించుకునే అవకాశం. జాతీయ పార్టీ హోదా పొందేందుకు ఉన్న అర్హతలు. ఒక పార్టీ జాతీయ పార్టీ హోదా రావాలి అంటే 3 షరతులు తప్పగా నెరవేర్చాలి. మొదటి షరతు ఏంటంటే, లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో 6% ఓట్లు పొందాలి. అదనంగా లోక్సభలో కనీసం 4 స్థానాలను గెలుచుకోవాలి. ఇక రెండవ షరతు ఏంటంటే, లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 3 రాష్ట్రాల నుంచి మొత్తం లోక్సభ స్థానాల్లో 2% సీట్లను గెలుచుకోవాలి. అంటే 543 సీట్లలో 11 సీట్లు గెలుచుకోవాలి. మూడవ షరతు, ఆ పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఈ 3 షరతుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుత జాతీయ పార్టీల జాబితా 2025 నాటికి భారతదేశంలో 6 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో మొదటిది భారతీయ జనతా పార్టీ, భారతీయ జాతీయ కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ. మొత్తం కలిపితే 6 ఉన్నాయి. దాంట్లో ఇక్కడ 3 చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.